వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనిధి లెర్నింగ్ ఇంగ్లీష్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. వై డూ యూ అన్నెసర్లీ ఇంటర్ఫేర్ ఇన్ థింగ్స్ విత్ విచ్ యూ హ్యావ్ నథింగ్ టు డూ? నీకు సంబంధం లేని విషయాలలో అనవసరంగా నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? ఐ హ్యావ్ నెవర్ సాట్ యువర్ ఫేవర్ ఇన్ ది పాస్ట్ అండ్ నెవర్ విల్ ఇన్ ఫ్యూచర్. గతంలో నేనెప్పుడూ నీ సహాయాన్ని అర్థించలేదు, భవిష్యత్తులో అర్థించబోను కూడా. ఐ టోల్డ్ హర్ మెనీ ఏ టైమ్ నాట్ టు డూ సో. అలా చేయొద్దని ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను. మై వర్డ్స్ ఫెల్ ఆన్ హర్ డెఫ్ ఇయర్స్. నా మాటలు ఆమె చెవికి ఎక్కలేదు. దే ఆర్ బ్యాక్ బైటర్స్. వాళ్ళు చాడీకోరు మనుషులు. దే సే వన్ థింగ్ టు యువర్ ఫేస్ అండ్ అనదర్ బిహైండ్ యువర్ బ్యాక్. నీ ముందు ఒకటి మాట్లాడతారు, వెనుకాల మరొకటి మాట్లాడతారు. దే స్టూడ్ బై మీ ఇన్ ఆల్ మై డిఫికల్టీస్. నా కష్టాలన్నిటిలోనూ వాళ్ళు నాకు అండగా నిలబడ్డారు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ది హెల్ప్ అండ్ అసిస్టెన్స్ దే ఎక్స్టెండెడ్ టు మీ. వాళ్ళు అందించే సహాయ సహకారాల్ని నేనెప్పుడూ మర్చిపోలేను. వై డూ యూ ఆల్వేస్ రోమ్ అరౌండ్ దోస్ పీపుల్ హూ వుడ్ నాట్ కేర్ యూ ఎయిదర్. నిన్ను అసలు ఖాతరు చేయని వాళ్ళ చుట్టూ నువ్వు ఎప్పుడూ తిరుగుతావెందుకు? ఐ వుడ్ నాట్ డూ సో ఇఫ్ ఐ వేర్ ఇన్ యువర్ ప్లేస్. నీ స్థానంలో నేను ఉంటే మాత్రం అలా చేయను. ఎనీబడీ ఇన్ మై ప్లేస్ వుడ్ హ్యావ్ డన్ ది సేమ్ యాజ్ ఐ హ్యావ్ డన్. నా స్థానంలో ఎవరున్నా నేను చేసినట్లే చేసి ఉండేవారు. If you had made a little more effort, you would have definitely passed the examination. మరి కొద్దిగా నువ్వు ప్రయత్నించి ఉంటే తప్పకుండా నువ్వు పరీక్ష పాస్ అయి ఉండేవాడివి. Had you told me that you were going to market, I would have come with you too. నువ్వు మార్కెట్కి వెళ్తున్నావని నాతో చెప్పి ఉంటే నేను కూడా నీతో వచ్చి ఉండేదానిని. I could have introduced you to my friends if you had come a bit earlier. నువ్వు కొద్దిగా ముందు వచ్చి ఉంటే నిన్ను నా స్నేహితులకు పరిచయం చేయగలిగి ఉండేవాడిని. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ వెనెవర్ యూ నీడ్ ఎనీ హెల్ప్. నీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు నన్ను అడగడానికి సందేహించకు. ఐ షల్ ఎవర్ బీ ఆన్ యువర్ బ్యాక్. నేనెప్పుడూ నీ వెనుక ఉంటాను. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 5 long years. 5 సంవత్సరాల నుండి నాకు అతను తెలుసు. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఏ లాంగ్ టైమ్. మేము ఇద్దరము ఒకరికొకరు చాలా కాలం నుండి తెలుసు. ఐ డిడెంట్ హ్యావ్ మచ్ అక్వైంటెన్స్ విత్ హర్. నాకు ఆమెతో అంత ఎక్కువ పరిచయం లేదు. పర్హాప్స్ యూ హ్యావ్ నోన్ హర్ బెటర్ దాన్ ఐ డూ. బహుశా నాకంటే నీకే ఆమె బాగా తెలిసి ఉంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.